నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 18న జరగబోయే మన్యం జిల్లా సిఐటియు మహాసభ జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. కొమరాడ మండలం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమావేశానికి హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హెల్త్ వర్కర్ సమస్యల పరిత వర్కర్లు ఆశా వర్కర్లతో కలిసి ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈ నెల 18వ తేదీ అనగా సోమవారం పార్వతీపురం ఎన్జిఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జిల్లా మహాసభ ఉంది. కాబట్టి ఆ ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కొమరాడ, మాదలింగి, పూణే, రామభద్రపురంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందు పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఆశా వర్కర్లకి చేసేటప్పుడు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, అలాగే రాజకీయ వేధింపులు పెరిగాయి. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మొన్న ఏదో ఆశా వర్కర్లకు కొంత ఇచ్చారు చెప్పారు, కానీ కమ్యూనిటీ హెల్త్ పూర్తిగా పట్టించుకునే పరిస్థితి ఉంది. పని భారం పెంచారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విపరీతంగా పని ఒత్తిడిలో ఉన్నారు. కంటిన్యూగా పనిచేసినప్పుడు కూడా కనీసం వాళ్ళకి ఉద్యోగ భద్రత కనీస వేతనం లేకపోతే చాలా అన్యాయం. అప్పులు పాలై ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి ఆశా వర్కర్లకి పూర్తి అన్ని విధాలుగా ఆదుకోవాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే ఏవైతే పిల్లలకు అమ్మఒడి ఏమన్నారు అవన్నీ కూడా ఈ పిల్లలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే టీఏడీలు ఇవ్వాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ దిశగా మన సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రోజు రేపు జరుగుతున్న 18వ జరుగుతున్న మహాసభల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సమస్యలన్నీ తీర్మానం చేసి